దేవుని సన్నిధికి రావాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అంతేగాని నేను ఆదివారం కానుక పంపిస్తున్నానుగా, నేను చర్చికి రాను కదా అంటే, నేను చర్చికి రాను, ఆదివారం కానుక ఇస్తున్నాను కాబట్టి నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్తాను, నేను దేవుని దృష్టిలో ఉన్నాను కదా అనుకుంటే అది అమాయకత్వమే. ముందు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నీ హృదయం కావాలి, ఆయన సన్నిధిలో నువ్వు ఆయన వాక్యాన్ని వినాలి శ్రద్ధగా. అంతే రకరకాల భోజనాలు, రకరకాలు అవి ఇవి తెచ్చి దేవుడికి పెడితే ఆయన సంతోషించేవాడు కానీ కాదు. ఆయనకి మెయిన్ ఆయన మాట వినాలి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన్ని ఆరాధించాలని. చూడండి, మరియమ్మ ఎంతో చక్కగా కూర్చొని వాక్యం వింటుంది. మార్త అయితే రకరకాలు వండి దేవుని పెట్టాలి అనుకుంటుంది. మళ్ళీ వచ్చి వాళ్ళ చక్కగా వాక్యం వింటున్నా మరియమ్మని అంటుంది, లేచి నాకు హెల్ప్ చేయవా, ఎస్ఐయా నువ్వు కూడా చెప్పవేంటి నాకు హెల్ప్ చేయమంటే. అంటే అప్పుడు అంటాడు, దేవుడు అంటున్నాడు, ఏది శ్రేష్టమైనదో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు మార్త. మరియమ్మ అయితే శ్రేష్టమైనది పొందుకుంది, నువ్వు వ్యర్థమైన దాన్ని వెతుకుతున్నావు. తినడానికి తిండి కావాలి, కాదని నేను అనట్లేదు, కానీ దేవుని మాటలు అంటున్నారు. దేవుని మాటలు మనము శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా పాటించాలి, దేవుని కొరకు నమ్మకంగా మనం జీవించాలి. ఈరోజు నువ్వు ఎవరిమైనా సరే నేను చెప్తున్నాను, ఆదివారం దేవుని సన్నిధిలో నువ్వు వెళ్తున్నావా, దేవుని ఆరాధిస్తున్నావా, ఆదివారం కూడా నువ్వు సొంత పనులు చేసుకుంటే అది నీకు క్షేమము కానే కాదు. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, అప్పుడే నీ కుటుంబానికి దేవుడు అండగా ఉంటాడు.